అరబిక్ స్టైల్ చికెన్ మచ్చిపూస్ చేద్దామా? దానికోసం 1 కిలో చికెన్ తీసుకొని షాప్లోనే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలి. తర్వాత రాళ్ళ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన బిర్యానీ గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. సో అవి వేగిన తర్వాత మనం ఒక 7 to 8 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఉల్లిపాయతో పాటు 1.5 స్పూన్ రాళ్ళ ఉప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చెక్క, లవంగాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది మ్యాగీ మసాలా చికెన్ ఫ్లేవరు, ఇది మచ్చిబూస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటున్నాము. సో దీంతోపాటు 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ ఆయిల్లో ఈ మసాలాలన్నీ బాగా మనం వేయించుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకోవాలి. సో ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ వాటర్లో చికెన్ 80% ఉడికిపోవాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత మనం ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రం సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మచ్చిబూస్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మచ్చిబూస్ కోసం కర్రీస్ చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మనం రుబ్బుకోవాలి. సో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకొని రుబ్బుకుంటే పచ్చిమిర్చి చట్నీ. సో ఇది ఒక కాంబినేషన్ దీనికి. తర్వాత ఇంకొక కాంబినేషన్ డక్కూస్ అంటారు, అదే టమాటాలతో చేస్తారు. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 10 నుంచి 12 దాకా టమాటాలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ కొట్టుకోవాలి. సో ఈ మెత్తని పేస్ట్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. దీన్ని డక్కూస్ అంటారండి. సో ఇది స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటాము. లైక్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు వేగిన దాకా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ కొట్టిన టమాటా మొత్తం పేస్ట్ని వేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. నచ్చితే కొందరు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేస్తారు. సో మీకు నచ్చితే వేసుకోండి. సో ఇది డక్కూసు. తర్వాత మనం చికెన్ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటి కోసం మ్యారినేషన్ చూద్దాం. ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కారపు పొడి, కార్న్ఫ్లోర్ ఒక 2 to 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పొడి వేసుకొని, తర్వాత గరం మసాలా కొద్దిగా, ఉప్పు కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, మీకు మసాలా ఫ్లేవర్స్ అనేది మీ చాయిస్, మీకు ఏది నచ్చితే అది వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని చికెన్ పీసెస్కి మనం రాసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇలా అన్నిటికీ చికెన్ పీసెస్కి అప్లై చేసి మనం పక్కన ఉంచుకుంటాం. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా వేయించుకోవాలి. సో అన్ని చికెన్ పీసెస్ని ఇలా వేయించుకొని పక్కన ఉంచుకున్న తర్వాత సో మచ్చిబూసు, ఈ చికెన్ పీసెస్, పచ్చిమిర్చి చట్నీ అండ్ డక్కూసు, ఈ కాంబినేషన్తో మచ్చిబూస్ అరబిక్ స్టైల్లో తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి.